గేట్ వరకు వచ్చే వరకు ఉండదు, సాయంత్రం వరకు అవదన్నారు. కానీ 4:30కే దర్శనానికి తీసుకెళ్ళారు. దర్శనం కాదు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముతున్నారు బాబాని? మీరు రెండోసారి రావడం ఇక్కడ షిరిడి? 3 సార్లు. మూడోసారి. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఫస్ట్ వచ్చిన కంటే ఇక్కడ? బాబా ప్రబలం అయ్యారు. కొడుకుతోటి వస్తున్నాను, మనవలతోటి వస్తున్నాను, కూతుర్లతోటి వస్తున్నాను. నాకు బాబా అంటే బాగా ఎక్కువగా పిచ్చిగా ఉంటుంది. మేము ప్రతిసారి బాబాని తలంచుకుంటాం. మా మనవడు మాత్రం ప్రభావజుడు అవ్వాలి, ఆడు ప్రబలం అవ్వాలి. నాకు ఒక్కడే మనవడు, ఒక్క కొడుకు. వాళ్ళు వెళ్ళిన పని చేయవాలి. నాకు ఎక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరు తలంపులో. చాలా మందికి బాబా కనిపిస్తాడని చెప్పేసి అంటారు, అది ఎంతవరకు నిజం అంటారు? బాబా కనిపించేటి నిదర్శనంలో ఉంది. మనం దండం పెట్టుకుని బాబా నిదర్శనంగా కనబడతారు. మీకు ఎప్పుడైనా కనిపించరా? కల్లో కనబడతారు. వస్తామన్నారు, యాత్రకి వెళ్తాను అని కల్లోకి వచ్చింది. అందరితో చెప్పారు, అయితే వెళ్తామన్నారు. వచ్చాను, రాననుకున్నాను, వచ్చి బాబానే పంపించరా? బాబా నిదర్శనం కనబడ్డది. మీరు ఏమని మొక్కురు బాబాని? బాబాని ఏమని మొక్కుంటే, తండ్రి బాగా అవ్వాలి, కుటుంబం బాగా అవ్వాలి, నా పిల్లలు మనవలు అందరూ క్షేమంగా ఉండాలి, నా వంశం అవ్వాలి, వంశం ప్రబలం అవ్వాలని ఆలోచిస్తాను. ఒక్క మనవరాలు, ఆ మనవరాలు కూడా ప్రబలంగా రావాలి. ఇద్దరు కూడా జాగ్రత్తగా నా పేరు నిలబెట్టాలి, తాత పేరు నిలబెట్టాలి. మాకు కావాల్సింది, నాకు కావాల్సిన తాత పేరు నిలబెట్టాలని ఆలోచిస్తాను. ఏం పేరు మీ మనోరాలు? మా మనవరాలి పేరు రోషిని. రోషిని. చాలా బాగుంది దర్శనం. ఫస్ట్ టైం సెకండ్ టైం. నేను ఇంటర్లో వచ్చా, మళ్ళీ ఇప్పుడు వచ్చా, సేమ్ అలానే ఉంది. చాలా బాగా డెవలప్ అయింది. చాలా బాగుంది. 2 times 2.5 hours దర్శనం అయిపోయింది. కోరుకున్నవి అయితే అయ్యాయి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఓడిఎఫ్ నుంచి వచ్చాం. హైదరాబాద్ నుంచి. ఫ్యాక్టరీ. ఎంతమంది వచ్చారు మేడం? మేము 176 members దాకా వచ్చాం. 176 మెంబర్స్. షిరిడి దర్శనం 10 సంవత్సరం వస్తుంటారు లేకపోతే ఇట్లా వచ్చేసి? మేము ఫస్ట్ టైం వచ్చాము. మేము శ్రీ సత్యసాయి సేవాదల్ హైదరాబాద్ నుంచి వచ్చాము. ఫస్ట్ టైం రావడం, కానీ ఇది గురు పౌర్ణిమ కావడంతో ఇక్కడ చాలా రష్ ఉంది. దర్శనానికి కూడా ఒక 2 hours టైం తీసుకుంటుంది. అది కాక ఇక్కడ నీట్నెస్ కూడా చాలా బాగుంది. మంచిగా పూజ అనేది కూడా, లోపల దర్శనం అనేది కూడా చాలా బాగా జరుగుతుంది. చాలాసార్లు అంటే వెళ్తుంటాం కదా, ఫ్యూచర్లో ఏదైనా పీస్ఫుల్గా ఉండాలంటే సాయిబాబా గురించి తలుచుకున్నా బాగుంటుంది. మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. జాబ్ రాకముందు కూడా నేను అనుకున్నా, జాబ్ వస్తే షిరిడీకి వెళ్ళి మొక్కుంటా అని. జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం వస్తుంది. రెగ్యులర్గా వెళ్తుంటారు హైదరాబాద్లో? హైదరాబాద్లో మీరు ఉండే ప్లేస్లలో బాబా టెంపుల్కి వెళ్తుంటారు? రెగ్యులర్గా వెళ్తుంటాం. నియర్ బై మాకు సాయిబాబా టెంపుల్ ఉంది. సో అక్కడ దర్శనానికి అనేది రెగ్యులర్గా వెళ్తుంటాం. అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా? ఇది మెయిన్ ఏమంటే షిరిడీ కదా, షిరిడీ కాబట్టి ఇక్కడ సాయిబాబా మెయిన్ ఇక్కడే సమాధి చెందారు కాబట్టి ఇక్కడ మెయిన్ దర్శకులు చాలామంది వస్తారు, డివోటీస్. సో ఇక్కడ డిఫరెంట్గా ఉంది అక్కడికంటే. అంటే చాలా వరకు షిరిడీ గురించి వినడమే తప్పించి ప్రత్యక్షించి చూసింది లేదు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది, బ్లెస్డ్. అంటే ప్రతి ప్లేసెస్ బాబాకి సంబంధించిన ప్రతి చూసారు. ఇంకా మెయిన్ అయితే ఈరోజు మంచి రోజు కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇంకా రేపు ప్లాన్ చేసుకుంటున్నాము వేరే ప్లేసెస్కి వెళ్ళి చూసుకోవడానికి. బాబాకి సంబంధించి ఆయన సమాధి, ఆయన నివసించిన ప్లేసెస్ మొత్తం చూద్దాం. ఆయన నివసించిన ప్లేస్ సమాధి అయితే చూసాము. ఆయన నివసించిన ప్లేస్, అలాగే లక్ష్మీబాయి షిండే అక్కడ సాయిబాబా ఆమెకు కూడా కొన్ని కాయిన్స్ ఇచ్చారంటే ఆ ప్లేస్ కూడా వెళ్ళి చూడాలనుకుంటున్నాం.